హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్ లో ఆటో మ్యాపర్ ప్రీ కండిషనల్ మ్యాపింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ కండిషనల్ మ్యాపింగ్ వచ్చేపాటికి మనకి ప్రీ కండిషన్ అండ్ పోస్ట్ కండిషన్ అని చెప్పేసి టూ టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రీ కండిషన్ అంటే ఏంటంటే లైక్ మనం మ్యాప్ చేయడానికి ముందుగానే లైక్ సో దట్ మీన్స్ మస్ట్ బి మెట్. దట్ మీన్స్ ఆటో మ్యాపర్ ఆర్ ద కాన్సెప్ట్ యూజ్డ్ టు డిఫైన్ కండిషన్స్ that must be met before a mapping operation starts. రైట్. సో ఒక మ్యాపింగ్ అనేది జరగడానికి ముందే ఒక కండిషన్ అనేది చెక్ చేసుకొని అది సక్సెస్ అయితే అది ట్రూ అయితేనే మనకి ఇక్కడ మ్యాపింగ్ అనేది జరుగుతుంది. అది ప్రీ కండిషన్ అంటాం. రైట్. అలాగే కస్టమ్ యాక్షన్ ఆఫ్టర్ మ్యాపింగ్ వచ్చేసి మనం పోస్ట్ కండిషన్ అంటాం. సో ఇవి ఎలా చేస్తాం అనేది ఇది కూడా చూద్దాం. సో వన్ బై వన్. సో ఫస్ట్ కాన్సెప్ట్ అలానే ప్రాక్టికల్ గా వెళ్ళిపోదాం. సో ఇంకా ఇండెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. లైక్ ప్రాక్టికల్ గా చూస్తే మనకి క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది. సో ఆటో మ్యాప్ ప్రీ కండిషన్. సో ప్రోడక్ట్ GTO అండ్ ఈ రెండింటికి సర్వీస్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మోడల్ ఒకటి తీసుకున్నాం. మోడల్స్ అనే ఫోల్డర్ తీసుకున్నాం. రైట్. సో ప్రోడక్ట్ సో ఇది ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, నెక్స్ట్ వన్ బులియన్ స్టాక్, ఇన్ స్టాక్. దట్ మీన్స్ స్టాక్ అనేది ఉందా లేదా అని. రైట్. అండ్ అలానే కేటగిరీ. అండ్ ఇన్ ది సేమ్ వే ప్రొడక్ట్ డీటెయిల్ తీసుకున్నాం. సో డీటెయిల్స్ సో ప్రొడక్ట్ డీటెయిల్. సో ప్రొడక్ట్ డీటెయిల్ వచ్చేపాటికి నేమ్, ప్రైస్, ఇన్ స్టాక్ అండ్ కేటగిరీ. దస్ ఫోర్ తీసుకున్నాం సరిపోతుంది. నేమ్, ప్రైస్, ఇన్ స్టాక్ అండ్ కేటగిరీ. రైట్. నేమ్, ప్రైస్, ఇన్ స్టాక్ అండ్ కేటగిరీ. అండ్ నౌ లైక్ ఆటో మ్యాప్ ఇన్స్టాల్ చేసుకో సర్వీస్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ నుగట్ ప్యాకేజెస్. సో బ్రౌజ్ లోకి వెళ్ళండి. ఆటో మ్యాపర్. సో టిక్ మార్క్ పెట్టండి. సో ఆటో మ్యాపర్ ఇన్స్టాల్ అయింది. అండ్ నా సర్వీసెస్ క్రియేట్ చేద్దాం. సర్వీస్ ఫోల్డర్ ఒకటి తీసుకున్నాం. సర్వీసెస్. సో దీనిలో మ్యాపింగ్ ప్రొఫైల్ అని ఒక క్లాస్ తీసుకున్నాం. రైట్. అండ్ సో ఇది వచ్చేసి మనకి చేసుకుంటాం. రైట్. అండ్ కన్స్ట్రక్ట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ఈ స్టాక్ అన్నాం. దట్ మీన్స్ స్టాక్ అనేది ఉంటేనే మనకి ప్రైస్ అనేది రావాలి. రైట్. స్టాక్ ఉంటేనే కదా మనకి ప్రైస్ అనేది వచ్చేది.
So create map. So product and product detail. So ఈ రెండింటికి మనం ఇప్పుడు మ్యాప్ అనేది చేస్తున్నాం. ఫర్ మెంబర్ ఫర్ మెంబర్. సో డెస్టినేషన్ వచ్చేసి లైక్ ప్రొడక్ట్ డెస్టినేషన్ డెస్టినేషన్ డాట్ ప్రైస్ లోకి మనకి సోర్స్ నుంచి డెస్టినేషన్ రావాలి. బట్ ఇక్కడ నాకు కండిషన్ ఏంటంటే సపోజ్ ఆప్షన్స్ సచ్ దాట్. సో నాకు ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆప్షన్ డాట్ ప్రీ కండిషన్. సో ప్రీ కండిషన్ ఏంటంటే నాకు ఇక్కడ సోర్స్ లో ఉన్న సపోజ్ సోర్స్ సచ్ దట్ సోర్స్ లో ఉన్న ఈ స్టాక్ ఇది కనుక ట్రూ అయితే, రైట్. సో ఇది కనుక ట్రూ అయితే నాకు సోర్స్ నుంచి అంటే దట్ ఈస్ ఆప్షన్స్ డాట్ మ్యాప్ ఫ్రమ్ సోర్స్ సచ్ దట్ సోర్స్ డాట్ ప్రైస్ ని నాకు మ్యాప్ చేయమని అడుగుతున్నాను. జాగ్రత్తగా గమనించండి, ఇది మొత్తం కూడా ఒక లైక్ ఈ ఆప్షన్స్ ఏదైతే తీసుకున్నానో ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇంతవరకు మొత్తం ఒక స్టేట్మెంట్. క్లియర్. సో ఫర్ మెంబర్ లో డెస్టినేషన్ కి ఏంటంటే కండిషన్ ఇస్తున్నా, ఇన్ స్టాక్ కనుక ట్రూ అయితే, రైట్, ఇక్కడ నేను తీసుకున్న స్టాక్ అనేది ట్రూ ఉంటేనే మ్యాప్ చేయమని ఇస్తున్నాను. క్లియర్. ఇది ప్రీ కండిషన్, ముందుగానే ఇచ్చే కండిషన్స్. అండ్ నా సో ప్రోగ్రామ్ డాట్స్ వెళ్ళి మనం యాడ్ ఆటో మ్యాపర్ type of program dot assembly. Program is nothing but ఈ ప్రోగ్రామ్ ఏ క్లాస్ లో అయితే ఇస్తున్నామో ఆ క్లాస్. ఓకే. అండ్ నౌ ప్రోడక్ట్ కంట్రోలర్ ని ఇంప్లిమెంట్ చేయాలి. సో API ఫస్ట్ ప్రైవేట్ ఉంది ఐఎం సెట్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ లైక్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇక్కడ. సో ఇన్ స్టాక్ ఇక్కడ ట్రూ ఉంది, ఈ కేసులో వచ్చేసి ఫాల్స్ ఉంది. ఓకే. సో ట్రూ ఉన్న స్టేట్ లైక్ ట్రూ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ మాత్రమే మనకి తీసుకోగలుగుతుంది. మనకి మనం ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకోవాలి, రైట్. మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకోవాలి. ఓకే. సో సర్టిఫికేట్ మెథడ్, సో పబ్లిక్ యాక్షన్ రిజల్ట్. సో మనకు కావాల్సింది వచ్చేసి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ సో ప్రొడక్ట్ డిటివ్ గెట్ ప్రొడక్ట్స్, రైట్. సో మ్యాపింగ్ నార్మల్ చేసేస్తాం. సో ప్రొడక్ట్స్ ఈక్వల్స్ టు సో మ్యాపర్ డాట్ సో దేనికి మ్యాప్ చేస్తున్నాం మనం, లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డిటివ్ వస్తే లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్, రైట్. అండ్ సో రిటర్న్ ఓకే ప్రొడక్ట్స్. సో ఒకసారి రన్ చేద్దాం.
సో మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఎన్ని ప్రొడక్ట్స్ అనేది మనకు వస్తాయి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి, సో ప్రొడక్ట్ డీటెయిల్స్ లో మ్యాపింగ్ అనేది రెండు మ్యాప్ అయినాయి. బట్ ఇక్కడ ప్రైస్ చూడండి, ఎక్కడైతే ఇన్ స్టాక్ అనేది ఫాల్స్ అయిందో ప్రైస్ అనేది జీరో అయింది. యాక్చువల్ గా చూస్తే మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ 2000 ఉంది. రైట్, ప్రైస్ అనేది మనకి ఇక్కడ 2000 ఉంది. బట్ ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఇక్కడ మనకి మ్యాపింగ్ అనేది జరగలేదు. క్లియర్, ప్రైస్ అనేది మ్యాపింగ్ జరగలేదు ఇక్కడ ఈ రికార్డ్ లో. క్లియర్. సో ఇది వచ్చేసి మనకి ప్రీ కండిషన్ సేమ్. అండ్ ఇలానే ఏదైనా మెథడ్ క్రియేట్ చేసి చేయొచ్చా? సపోజ్ ఇక్కడ మనకి ఉన్న ప్రాపర్టీస్ మీద లైక్ మనం ఇంప్లిమెంట్ అనేది చేసాం. రైట్, సో ప్రాపర్టీస్ ఉన్నాయి, దాని మీద ఒక కండిషన్ అనేది చేసాం. కండిషన్ బదులు సపోజ్ కండిషన్ ఓకే, కండిషన్ ఇస్తాను, సపోజ్ ఏదైనా మెథడ్ క్రియేట్ చేసి మెథడ్ అనేది రిటర్న్ చేసే వాల్యూని బేస్ చేసుకొని మనం కండిషన్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చా? రైట్, సో చేయొచ్చు. సో కస్టమ్ మెథడ్ అని, రైట్. సో కస్టమ్ మ్యాపింగ్, కస్టమ్ మ్యాపింగ్ అని చెప్పేసి ఒక మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి సేమ్ పబ్లిక్ స్టాటిక్ రిటర్న్ టైప్ వచ్చేసి మనకి లైక్ సేమ్ బులియన్ వాల్యూని ఇవ్వాలి. మ్యాప్ ప్రైస్ అని తీసుకున్నాం. సో డీటెయిల్స్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ పాస్ చేద్దాం దీంట్లో. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ నా చెక్ చేద్దాం. లైక్ ప్రొడక్ట్ లో ఉన్న, అంటే లైక్ మనం డైరెక్ట్ గా మనకి ఇది లైక్ ఏదంటే కాంప్లెక్స్ టైప్ అని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇండివిజువల్ గా ప్రిమిటివ్ టైప్స్ చేయకుండా కాంప్లెక్స్ టైప్ ఇస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే లైక్ రిటర్న్, సో ట్రూ ఆర్ ఫాల్స్ కదా మనకు కావాల్సింది. సో ప్రోడక్ట్ ప్రోడక్ట్ డాట్ ఈజ్ స్టాక్ అండ్ అలానే ప్రోడక్ట్ డాట్ కేటగిరీ. సో కేటగిరీ వచ్చేసి సపోజ్ డబుల్ ఈక్వల్స్ టు సమ్, ఏమున్నాయి కేటగిరీస్ మనం ఏం తీసుకున్నాం, ఎలక్ట్రానిక్స్ అని తీసుకున్నాం. రైట్, సో సెకండ్ దాంట్లో ఎలక్ట్రానిక్స్. సో అయితే నాకు ట్రూ ఇవ్వండి. సో ఎలక్ట్రానిక్స్ ఓకే, రైట్. సో ఇది ఒక మెథడ్, ఎలక్ట్రానిక్స్ తీసుకుందాం. అండ్ ఇంకో మెథడ్ తీసుకుందాం. సో టూ మెథడ్స్. సో పబ్లిక్ స్టాటిక్ మ్యాప్ ఓవర్లోడ్ మెథడే తీసుకున్నాం. సో సేమ్ ఓవర్లోడ్ మెథడే, కాకపోతే ఇక్కడ మనకి స్టాక్ డీటెయిల్స్ అలానే కేటగిరీ డీటెయిల్స్ పంపుదాం. రైట్, స్ట్రింగ్ కేటగిరీ. రైట్, సో డిపెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా సేమ్ రిటర్న్ స్టాక్. సేమ్ పైన మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో సేమ్ అదే చూడండి ఇక్కడ కేటగిరీ ఈక్వల్స్ టు ఎలక్ట్రానిక్స్. సో ఇది లైక్ కాంప్లెక్స్ టైప్స్ ని ప్రొవైడ్ చేస్తే ఇలా చేస్తాం, అలాగే ఇండివిజువల్ ప్రిమిటివ్ టైప్స్ ఏమైనా ఇస్తే మనం ఇలా చేస్తాం అనమాట. ఓకే, సో ఇది కస్టమ్ మ్యాపింగ్ తీసుకున్నాం. సో ఈ మెథడ్ ని బేస్ చేసుకుని మనం ఇక్కడ మ్యాపింగ్ చూద్దాం. అండ్ మ్యాపింగ్ ప్రొఫైల్, సో ఇది కామెంట్ చేస్తున్నాం. అండ్ క్రియేట్ మ్యాప్. సో కావాల్సింది ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ డిటిఓ ఫర్ మెంబర్. సో ఫస్ట్
నాకు ప్రైస్ కావాలి. సో డెస్టినేషన్. సో డెస్టినేషన్ డాట్ ప్రైస్. అండ్ నౌ ఇప్పుడు నాకు యాక్షన్ కావాలి. సో మనం యాక్షన్ అనేది ఏమి ఇవ్వాలి యాక్షన్. సో సపోజ్ యాక్షన్. సో నాకు యాక్షన్ ఏం కావాలి అంటే లైక్ నేను మల్టిపుల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇట్లా కర్లీ బ్రేసెస్ తీసుకున్నా. రైట్. అండ్ సో యాక్షన్ లో నాకు ఏం కావాలి. సో యాక్షన్ డాట్ ప్రీ కండిషన్. సో ప్రీ కండిషన్ ఏంటంటే సోర్స్ అంటే సోర్స్ లోకి తీసుకుంటాం ఏంటంటే కస్టమ్ మ్యాపింగ్ డాట్ మ్యాప్ ప్రైస్ మనం తీసుకున్నట్టే కదా. కస్టమ్ మ్యాపింగ్ డాట్ మ్యాప్ ప్రైస్. ఓకే సోర్స్ పంపిస్తున్నాం. ఓకే సోర్స్ మీన్స్ ఇక్కడ మనకి టైప్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో లైక్ ప్రొడక్ట్ సోర్స్ ఇచ్చాం. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఈ మెథడ్ తీసుకుంటుంది. ఓకే రైట్. సో ఇన్ కేస్ ఇప్పుడు కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయింది అనుకోండి. ఇప్పుడు ఈ కేసులో సో యాట్ డాట్ మ్యాప్ ఫ్రమ్ source such that source not cross that's it. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఇక్కడ అంటే లైక్ ఈ మెథడ్ నుంచి తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ ఈ టూ మెథడ్స్ మీద డీబగర్ రన్ చేస్తాం. అండ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ కూడా కొంచెం చేంజెస్ చేద్దాం. సో సమ్ మోర్ డీటెయిల్స్ యాడ్ చేద్దాం. రైట్. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. సో చూడండి ఈ మెథడ్ లోకి మనకు వచ్చాం. రైట్. స్టాక్ టూ. సో ఫస్ట్ ఒకటి మాత్రమే ఉంది ఇక్కడ. రైట్. సో అండ్ నెక్స్ట్ సో 4 రికార్డ్స్ ఉన్నాయి. 4 రికార్డ్స్ చెక్ చేస్తుంది. సో ఫైనల్ గా రెస్పాన్స్ బాడీ డేటా. సో ఇక్కడ చూడండి మనకి సో ఎలక్ట్రానిక్స్ ఉన్న చోట వచ్చింది మనకి. రైట్. అలాగే ఇన్ స్టాక్ ట్రూ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉన్న చోట ఇక్కడ ట్రూ ఉంది బట్ ఇది లైక్ మర్చెంటైజ్ అని ఉంది, అందుకని ప్రైస్ రాలా. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది బట్ స్టాక్ అనేది ఫాల్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రైస్ రాలా. రైట్. సో ఒక రికార్డు మాత్రం మనకి ప్రైస్ అనేది అసైన్ అయింది. రైట్. మ్యాపింగ్ అనేది జరిగింది. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ప్రీ కండిషనల్ మ్యాపింగ్. ఓకే. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ది సేమ్ వే పోస్ట్ కండిషన్ మ్యాపింగ్ అనేది కూడా ఎలా చేస్తామో చూద్దాం. రైట్. సో నెక్స్ట్ సెషన్ లో వెళ్దాం. థ్యాంక్ యూ.